అన్న నమస్తే. నమస్తేనా. ఏం పేరన్నా? వసీమనా. వసీం గారు ఏం చేస్తుంటారు? నేను పాన్ షాప్ ఉందన్నా. పాన్ షాప్ ఉంది. ఓకే. ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది సంజయ్ గాంధీ నగర్. సంజయ్ గాంధీ. ఏది ఏరియా ఇది? ఈ గజుల్ రామారావు కాజుల రామారాం డివిజన్. డివిజన్ 129 డివిజన్. ఓకే. నియోజకవర్గం ఏది వస్తుంది? కుట్గుడ్లాపూర్కి వస్తుంది. గులాబర్ కిందకి వస్తుంది. ఓకే. ఎట్లుందన్న మరి ఏరియాలో డెవలప్మెంట్ పరంగా చూస్తుంటే ఎట్లా? కరెక్టే ఉందన్నా. బీఆర్ మా కుట్గుడ్లాపూర్కి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు. ఎవరు ఎమ్మెల్యే ఎవరు? కేపీ వివేకానంద్. వివేకానంద్. ఓకే. సో 3 సార్లు గెలిచిండు కదా? అవును సార్. ఓకే. ఎట్లుంది సార్ పనితీరు ఎట్లా ఉంటుంది? బరాబర్ చేస్తున్నారు సార్. బరాబర్ కరెక్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే సాబ్ కూడా చేస్తుండు, కార్పొరేటర్ గారు కూడా చేస్తున్నారు. ఎవరు కార్పొరేటర్ ఎవరు? ఈ మంత్రి సత్యాన్ని. ఓకే. ఓకే. సో అంటే అందుబాటులో ఉంటారా? ఉంటారు సార్. ఎప్పుడు పోయినా ఎనీ టైం మాకు బరాబర్ రెస్పాన్సిబుల్ ఇస్తారు. ఓకే. మరి అంటే ఇంతకుముందు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వీళ్ళంతా, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది రాష్ట్రంలో. ఎట్లుందన్న పాలన పరంగా చూస్తుంటే? కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఏం లేదన్న మా కుట్గుల్లాపూర్కి అయితే ఏం చేస్తలేరు. ఇక మాకు వివేకానంద ఉన్నదాకా మాకు ఇబ్బంది ఏం లేదు. ఏం ఇబ్బంది లేదు. ఓకే. సో అంటే ఏమేమి పనులు అవుతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో? ఏమన్నా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇప్పుడు గ్యారంటీలు ఇచ్చారు కానీ ఏది కాలేవన్నా. ఏవి కాలేదు. ఏవి రాలేదు. ఏం అందుటలేవు. లేడీస్కి అందుటలేవు. ఏమి అందుటలేవు. ఇప్పుడు లేడీస్ కి బాగానే పథకాలు ఇచ్చినట్టు 2500 ఫ్రీ బస్. మా డివిజన్లకి అయితే ఇవ్వలేదు. బస్ అయితే పెట్టిరు కానీ దాని తప్ప ఇంకా వేరేది ఏం పెట్టలేడు. 6 గ్యారంటీలో ఒకటే గ్యారంటీ వచ్చింది, బస్సు ఫ్రీ. అది ఒకటే వచ్చింది. ఇంకా 5 గ్యారంటీలు ఏం రాలేవు. ఈ పథకాలు అయితే ఏం రావట్లేదు. ఇప్పుడు ఈ సన్న బియ్యం కావచ్చు, కరెంటు. సన్న బియ్యం అంటుంది కానీ అవే దొడ్డు బియ్యం ఇస్తారు అంతే. మరి కరెంటు ఫ్రీయా, బిల్లు కడుతున్నారా? కరెంటు 200 యూనిట్ ఫ్రీ ఇచ్చిండు అంతే. ఇక మరి షాదీ ముబారక్ కావచ్చు, గత ప్రభుత్వంలో ఇచ్చి ఉండే తులం బంగారం. గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు వరకు ఏం రాలేదు. తులం బంగారం రాలేదు, కళ్యాణ మండపం రాలేదు, ఏం రాలేదు. అంతేనా? మరి గ్యాస్ సంగతి 500 లేకపోతే 1000 రూపాయలు? 1000 రూపాయలు అన్న. 1000 రూపాయలు. మరి మీ ఏరియాలో ఎట్లుంది రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ ప్రాబ్లం? వాటర్ ప్రాబ్లం ఏం లేదన్న. బరాబర్ ఉంది, అన్ని కరెక్టే ఉన్నాయి మాకు. అంటే మరి ఇంతకుముందు పథకాలు వస్తుండేనా మంచిగానే? బీఆర్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే బరాబర్ వస్తుండే. దేనికి టెన్షన్ లేకుండే మాకు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే ఏం లేదన్న. మరి బస్తీ దవాఖాన్లు ఇవన్నీ అవి ఇప్పుడు ఉన్నాయి. బస్సు రాకుండా అయితే మాకు ఉన్నాయి, లేవని కాదు, నడుస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్ కూడా నడుస్తున్నాయి. ఎట్లుంటది మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఈసారి? ఇప్పుడు మా కుట్గుల్లాపూర్ మండలికి అయితే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్కి మాకు ఉంది ఛాన్స్. బీఆర్ఎస్ ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, ఏమైనా పనులు ఏం చేస్తలేరు అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేస్తలేరు. పోయినా కూడా మర్యాద ఇస్తలేరు, రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. సార్ లేడు, బయటికి రా, బో, సార్ వచ్చినప్పుడు రా అని చెప్తూ. అదే మా ఎమ్మెల్యే సార్ దగ్గర పోండి, బరాబర్ మీరు ఇచ్చి పంపిస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సరే మేము కార్పొరేటర్కి చెప్తా, మీరు పోరే అని చెప్తారు. మళ్ళీ అవకాశం ఉందా గెలవడానికి? ఉంది అన్న, బరాబర్ ఉంది ఛాన్స్. బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉంది ఛాన్స్. అంటే మరి రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మరి నెక్స్ట్? బీఆర్ఎస్ కేసీఆర్ సారే రావాలండి అంతే. ఇప్పుడు కాంగ్రెస్ 10 సంవత్సరాలు నేనే అంటుంది, నేనే ముఖ్యమంత్రి అయితే. లేదు, ఇప్పుడు రాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే రాడు. ఇదే లాస్ట్ ఛాన్స్ రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు అంటున్నాడు. రాదు ఇదే లాస్ట్. వెళ్ళిపోమన్నారు సప్పుడు ఆగాలి. మరి బీజేపీ ఎట్లుంటది? బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది? గుల్లాపూర్కి బీజేపీ లేదు సార్, లేదు. ఎంత ట్రై చేసినా కూడా అవకాశాలు ఉంటాయి రాష్ట్రంలో, చెప్పలేము ఇక మనం. అంతేనా? అంటే ఇక రాష్ట్రం విషయాన్ని చూసుకున్నాం. రాష్ట్ర విషయం అంటే ఇక చెప్పలేము నేను. మరి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కదా? కేంద్రంలో బీజేపీ ఉంది, మన స్టేట్లో అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తుంది. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ సార్ ఇక్కడ కంపల్సరీ ఉండాలి. కేసీఆర్ సార్ ఉన్నదాకా మాకు ఏం బాధలు ఉండవు. తెలంగాణలో ఈసారి మాదే అధికారం ఉంటుంది బీజేపీ వాళ్ళు. చెప్పలేము సార్, వస్తే కొన్ని సీట్లు వస్తాయి మాకు, అంటే కొన్ని సీట్లు వస్తాయి. ఇక మొత్తం అంటే రావు. జిహెచ్ఎంసీ మాత్రం బీఆర్ఎస్ అయిపోయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.